స్థానాల్లో అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా జనసేన ఒక హైప్ క్రియేట్ అయింది. సో అట్లాంటి హైప్ అంటే కొత్త పార్టీ క్రియేట్ అవ్వడం వేరు, ఆల్రెడీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి ఒక సమయం రావడం వేరు. బట్ రామూర్తి గారు, అట్లాంటి సమయం ఈసారి బడ్జెట్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? ఈ రాగాన్ని ఎత్తుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు ఇచ్చారు, ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి మీకు ఈసారి 0 స్థానాలు, అట్ ది సేమ్ టైం ఓటు బ్యాంక్ కూడా మీకు తగ్గింది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఒక స్లోగన్ అందుకుంటున్నారు, ఒక్క స్థానం లోక్సభలో ఉన్నా కానీ ఈసారి తెలంగాణ గళం వినిపించిందని చెప్పేసి. ప్రజల్లోకి అంశాన్ని తీసుకెళ్తున్నారా? కరెక్టే కదా. ఇప్పుడు శ్రీకాంత్ గారు, ఇది ఎవరైనా సామాన్యంగా ఆలోచించినా, మేధావులు అవసరం లేదు, సామాన్యంగా ఆలోచించినా ఇదే క్వశ్చన్ నడుస్తుంది, బయట కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు వాస్తవంగా చీకటి రోజుగా మనం వర్ణించవచ్చు ఇది బడ్జెట్. ఏంటంటే ఇప్పుడు ఇది వికసిత భారత్ బడ్జెట్ కాదు, ఇది వాస్తవంగా భారతదేశంలో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ బడ్జెట్ ఇది, అంతే తప్ప గానీ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళకు పొత్తులు ఉన్నాయో ఆ పొత్తుల దగ్గర వీళ్ళు భయపడి కొంత వాళ్ళు బడ్జెట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అన్న పదం ఫస్ట్ నుంచి కాదు, నిర్మలా సీతారామన్ కి మన మీద ఒక ప్రత్యేకమైన పగ, ఈర్ష, ద్వేషం, కసుబుస్సు ఇవన్నీ చూసినాం మనం గతంలో కూడా. ఆమెకు తెలంగాణ మీద, తెలంగాణ ఏర్పాటు మీద ఆమెకు అసలు గౌరవం లేదు. అదే విధంగా ప్రధానమంత్రి హోదాలో ఉన్న మోడీ కూడా ఇది తలుపులేసి తెలంగాణ ఇచ్చిళ్ళు అన్నది కూడా ఆయన కూడా పలుమార్లు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకు తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ మీద ఉన్న వీళ్ళకి లేదు. అయితే గత నాయకులకు ఈ నాయకులకు చాలా తేడా ఉంది. సరే, మిగతా నాయకులు ఉన్నప్పుడు కొంచెం తెలంగాణకు అనుకూలంగా ఉండే వాళ్ళ దాంట్లో కూడా మనం చాలా సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు ఉందంటే ఇప్పుడు ఆంధ్రాకు 15,000 కోట్లు తెచ్చుకున్నారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు పోలవరం విషయంలో కానీ, క్యాపిటల్ సిటీ సంబంధించిన రాజధాని ఏర్పాటు విషయంలో కానీ, లేకపోతే వెనుకబడిన జిల్లాలు, ఇప్పుడు అక్కడ వెనుకబడిన జిల్లాలు ఉన్నప్పుడు మన తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మన విభజన చట్టంలోనే మనకు క్లియర్ గా ఉన్నాయి. దాదాపు ఏంటంటే 9 జిల్లాలు ఉన్నాయి. ఈ 9 జిల్లాలు మనకి లేవా? ఇప్పుడు 9 జిల్లాలు వెనుకబడి విభజన చట్టంలో ఉన్నాయి, వాటి గురించి ప్రస్తావన లేదు. అదే విధంగా విభజన చట్టంలో 35 హామీలు ఉన్నాయి, 35 హామీల జోలికి పోలేదు. అదే విధంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ లేదు, కాజిపేటలో కోచ్ లేదు, అది గిరిజన యూనివర్సిటీ ప్రస్తావన లేదు, కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం అన్నారు, అది లేదు. అసలు కేంద్రంలో ఇంకోటి రామూర్తి గారు, ఇంకోటి ఏమనిపిస్తుందంటే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మర్చిపోయి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారా అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. గతంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి తీరుతుందంటూ ప్రగల్భాలు పలికారు కేసీఆర్. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు, ఈ రోజు కేంద్రం మీద పడి ఏడుస్తున్నారు అంటూ కూడా బీజేపీ నుంచి కొన్ని కామెంట్స్. గిరిజన యూనివర్సిటీకి మా వంతుగా ల్యాండ్ ఇచ్చాం, కానీ వాళ్ళు పెట్టడంలో ఫెయిల్ అయ్యిండు. అదే విధంగా ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఏదైతే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి అదే విధంగా కోచ్ ఫ్యాక్టరీ తేడా తెలియని వాళ్ళు ఉంటే నేను ఏం చెప్పలేదు. ఎందుకంటే దాని విస్తరణ వేరు, దీని విస్తరణ వేరు, దాని ప్రాధాన్యత వేరు, దీని ప్రాధాన్యత వేరు, దానికి వచ్చినంత ఉపాధి దీనిలో రాదు. అదే విధంగా ఇంకో డిమాండ్ కూడా, దీని సబ్మిషన్ కి ఇంకో డిమాండ్ రామూర్తి గారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు, కోచ్ ఫ్యాక్టరీ కూడా కాదు, దీనికి మించి ఒక డివిజనే రావాలనేటువంటి ప్రతిపాదన కూడా వినిపించింది. డివిజన్ రావాలి. ఇప్పుడు డివిజన్ కోసం ఇప్పుడు కాదు కొట్లాడేది. దాదాపు దక్షిణ భారతదేశంలో ఎప్పటి నుంచి మాది రైల్వే సిస్టమ్ ఉన్నది, అప్పటి నుంచి కొట్లాడుతున్నాం. అది వేరు. ఇప్పుడు మోడీ వచ్చినప్పుడల్లా మోకరిలా ఈ రేవంత్ రెడ్డి, అదే విధంగా అమిత్ షా వచ్చినప్పుడల్లా చెప్పులు పోసే ఏదైతే ఈ మన బండి సంజయ్, వీళ్ళకి వీటి మీద ఉన్నంత శ్రద్ధ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమైంది, ఎక్కడ పడుతున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు, 17 మంది మూకుమ్మడిగా రాజీనామా చేయాలి. ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ప్రాతినిధ్యం వహించే ఎంపీలు రాజీనామా చేయకుండా ఏం చేస్తున్నారండి? చెంపలు వేసుకోవాలి. వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిందో నేను చెప్తా. ఇప్పుడు ఏదైతే బీజేపీ ఏ విధంగా ఎంపీ ఎన్నికలకు తిరిగి, అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలకు తిరిగి బీజేపీ ఒక 100 హామీలు ఇచ్చింది. ఎవరెవరు ఎక్కడెక్కడ అన్నారు కూడా చెప్తా, వెరీ షార్ట్ టైమ్ లో టక్కటక్క చెప్తా. నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ అమిత్ షా చెప్పిండు. అదే విధంగా కాజ్పేటలో కోచ్ ఫ్యాక్టరీ కిషన్ రెడ్డి హామీ ఇచ్చిండు. కొత్త ఎయిర్పోర్ట్ కిషన్ రెడ్డి, పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా ఇస్తా నరేంద్ర మోడీ స్వయాన చెప్పిండు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని వెంకయ్య నాయుడు చెప్పిండు. గిరిజన యూనివర్సిటీ బండారు దత్తనాథ్ చెప్పిండు. సెంట్రల్ ఫర్ ట్రెడిషన్ మెడిసిన్ కిషన్ రెడ్డి చెప్పిండు. ట్విట్టర్ లో కావాలంటే చెక్ చేసుకోండి. తెలంగాణకు ఏదైతే వరద సాయం చేస్తామని కిషన్ రెడ్డి అన్నాడు. ఐఐఎం నరేంద్ర మోడీ డైరెక్ట్ చెప్పిండు. అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ కేంద్రీయ విద్యాలయం నిర్మిస్తామని కిషన్ రెడ్డి చెప్పిండు. మెట్రోకి 16,000 కోట్లు ఇస్తా అని
అమిత్ షా చెప్పిండు. అదే విధంగా మోడీ సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ కి రఘునందన్ రావు అన్నాడు. ఏది రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాను. అది ఎక్కడ పోయింది? హుజూర్ నగర్ లో దాదాపు 1000 కోట్లు ఇస్తాను హుజూర్ నగర్ ఎన్నికల సమయంలో. కంటోన్మెంట్ కి 700 కోట్లు ఇస్తాన్నారు. అదే విధంగా జాతీయ హోదా ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులకు ఇస్తామని ఉమాభారతి మాజీ మంత్రి వారు ఇన్ని ఇచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇప్పుడు ఏదైతే ఎంపీ ఎన్నికలది పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం అధికారంలో వచ్చుంటే చేసేటోళ్ళంలే ఏర్పాటు చేస్తాము. అధికారంలో కేంద్రంలో వచ్చుంటే చేసేటోళ్ళంలే. ఇక మీరు చెప్తారు, ఇక అధికారం ఉన్నా లేకున్నా చెప్పేది కొట్లాడాలి. నేనేమన్నారు, ఇప్పుడు మీరు కొట్లాడికే ఇచ్చింది, మీకు అధికారం వస్తుందని కాదు, మీరు హామీ ఇచ్చింది. ఇక్కడ వరంగల్లో ఇప్పుడు కడియం శ్రీహరి బిడ్డ గెలిచింది. ఆమె స్వయంగా ఒక మేనిఫెస్టో పట్టుకొని తిరిగింది. ఆ మేనిఫెస్టోలో ఒక్కట్లేదు. అదే విధంగా కొట్లాట జరుగుతుంది కానీ అది మీకు కనపడతలేదు అంతే. మీ కొట్లాట క్వశ్చన్ వేసే ప్రసక్తి లేదు. మీరు కలుస్తున్నారు, కలిసిన తర్వాత ఇప్పుడు చెప్తా వినండి. పేపర్లో చూస్తా, కేంద్ర మంత్రి ఏదైతే మంత్రి పాటిల్ని కలిసిన రేవంత్ రెడ్డి ఏమైంది, ఏ విషయాల్లో కలిసిండు? మూసి పరిరక్షణ 10,000. వాళ్ళకి కృతజ్ఞత లేకపోతే మనం ఏం చేద్దాం అన్న చెప్పండి. వాళ్ళకి కృతజ్ఞత లేకపోతే మనం ఏం చేద్దాం చెప్పండి. నేనేమంటా, కృతజ్ఞత కావాలంటే ఏం చేయాలో కూడా చెప్తా. గోదావరి జలాల తరలింపుకు 6,000 కోట్లు అడిగిండు సీఎం. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం నిధులు లేవు. అదే విధంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీస్ కారిడార్ కు ఎంతో కొంత చేస్తామని అది కూడా నమ్మకం లేదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే తెలంగాణకు నేను ఇంత ముందు కూడా సోషల్ మీడియా పెట్టిన ఒక చిప్ప తెలంగాణకు వచ్చింది, ఒక చిప్ప పెట్టిల్లు అంతే తప్ప, ఒక చిప్ప ఇచ్చిల్లు తప్ప తెలంగాణ ప్రజలకు ఏదైతే నమ్మి ఓట్లు వేసిందో. మీరేమంటున్నట్ట 17 మంది పార్టీలకు అతీతంగా ఇప్పుడు 8 మంది మీరు, 8 మంది వాళ్ళు, అదే విధంగా ఎంఐఎం చెందిన ఒక్కరు, వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా రాజీనామా చేస్తేనే తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ ప్రజల ఆవేశం అంటే ఏంటిది, తెలంగాణ ప్రజల జరిగిన అన్యాయం ఏంటంటే తెలుస్తుంది. ఏది మీరు మీ జీతాల కోసము మీరు రాయల్ గా ఢిల్లీకి పోయి ఫ్లైట్ లో తిరగడానికి కాదు కదా మీకు గెలిపించింది. మీరు మోడీని పెద్దన్నగా చూశారు, కానీ మోడీ తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారు. ఈరోజు నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాల పేర్లు పలుకుతూ కనీసం తెలంగాణ పేరు పలకపోవడం ఇది వివక్ష, కుట్ర, తెలంగాణ అంటే ఇష్టం లేదా అయిష్టతన. గతంలో కూడా తలుపులేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది, రాష్ట్రాన్ని విభజించారు అంటూ కూడా గతంలో మోడీ మాట్లాడడం జరిగింది. సో తెలంగాణ మీద వివక్ష జరుగుతోందా, తెలంగాణ అంటే ఇష్టం లేదా, ఎందుకు ఒకరికి అన్నం ఒకరికి సున్నం అన్నటువంటి విమర్శ ఈరోజు తెలంగాణ ప్రజానీకం నుంచి వినిపిస్తోంది. ఎంపీలు అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ ఎంపీలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఖండించకుండా ఏం చెప్తారు? సార్, తెలంగాణకు నిధులు రావడం విషయంలో రాజకీయంగా మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఈ విషయం అందరికి తెలిసిందే. మేము వాళ్ళని పొగిడినాం, ఒక సందర్భంలో ఢిల్లీ ప్రతిసారి వెళ్ళి వాళ్ళని కలిసినాం, ప్రాధేయపడ్డాం. కొంతవరకు ఎంత ప్రాధేయపడ్డా కూడా కనికరించని మొండి కట్టాలి అవి. ఇందాక అన్న ఒక మాట చెప్తుండే బీజేపీ నుంచి గాంధీ అన్న, వికసిత్ భారత్ కాదన్న, ఇది వివక్షతో కూడుకున్న భారత్ ఇది. అట్లా దాన్ని మార్చిరు, మీరు అట్లా మార్చే ప్రయత్నం చేశారు. ఏది కుర్చీ బచావో బడ్జెట్ని మీరు ప్రవేశపెట్టి భారతదేశంలో దాన్ని కూడా తెలంగాణలో ఎట్లా